హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను జస్ట్ ఒక హెల్తీ రెసిపీ చూపిస్తాను. ఇది జస్ట్ 1 పాట్ మీల్ అనమాట. దీన్ని మనం ఫస్ట్ గ్యాస్ మీద స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అన్ని బిర్యానీ మసాలా అన్నీ వేసుకోవాలన్నమాట. లైక్ జాజికాయ, జాపత్రి, చెక్క, మొగ్గ అన్నీ వేసుకొని దాన్ని జస్ట్ ఫ్రై చేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇవాళ బీన్స్, ఇంకా మిల్ మేకర్, స్వీట్ కార్న్, బఠానీ యాడ్ చేస్తున్నాను. అన్నీ యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. కారం అయితే వేయట్లేదు. పసుపు యాడ్ చేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి 1:2లో. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్న 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాయి. వాటర్ ఏంటంటే రైస్ నానబెట్టిన వాటరే ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట, ఫ్లేవర్ ఉంటుంది కదా అని. వేసిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసి మూత పెట్టి మరగబెట్టిన తర్వాత మరిగిన తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకొని రైస్ యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసిన తర్వాత రైస్ని ఒకసారి మంచిగా కలిపేసి మనం మూత పెట్టేస్తే అది మంచిగా ఫస్ట్ ఒక 5 మినిట్స్ నార్మల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టుకుంటే అది మంచిగా కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మనం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ ఒక్క మీల్తోని బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ అందిస్తాయి. లైక్ కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్స్ అన్నీ అందిస్తాయి. సో ఈ 1 మీల్ తీసుకుంటే సరిపోతుంది. లైక్ ఈ మీల్ మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా తీసుకోవచ్చు, లేకపోతే స్కూల్ గోయింగ్ కిడ్స్ కూడా మనం ఈజీగా పెట్టాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.